హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్. ఇవాళ నేను అరటి పువ్వుతో ఓ మంచి రెసిపీని చూపించబోతున్నాను. అదే అరటి పువ్వు ఫ్రై. అరటి పువ్వు ఆడవాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ అరటి పువ్వుని ఆడవాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొద్దిగా తగ్గుతాయి అన్నమాట. రెగ్యులర్గా తీసుకోవాలి. కాకపోతే ఈ అరటి పువ్వు కొద్దిగా వగరుగా ఉంటుంది. మనం ఏం చేసుకున్న ఈ అరటి పువ్వుతో రెసిపీస్ ఎలా ఉన్నా సరే తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు మనం ఈ అరటి పువ్వుతో ఫ్రైని ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ టేస్టీగా చూద్దాం. ముందుగా అరటి పువ్వు తీసుకొని ఇలా పైన ఆ రెక్కలు విప్పామంటే లోపల ఇలా పువ్వుల్లా ఉంటాయన్నమాట. ఈ పువ్వులు తీసేసుకోవాలి. అన్నీ ఒక్కొక్క రెక్క విడుచుకొని ఈ పువ్వులన్నీ తెంపేసుకొని ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇవి మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా వండడానికి ఉండదు. ఈ అరటి పువ్వు ముందుగా క్లీన్ చేసుకోవాలి. కొద్దిగా టైం పడుతుంది అనమాట. ఇలా ఈ పువ్వులన్నీ ఒలిచి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇవి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక్కొక్క పువ్వుని తీసుకొనేసి ఇక్కడ చూపించిన విధంగా ఈ చుట్టూ ఒక రేఖ మారుతూ ఉంటుందన్నమాట. ఒక పెటల్లాగా అక్కడ చూపించాను కదా, ఇలా ఉంటుందన్నమాట. ఇది ఒక్కటి తీసేసుకోవాలి. లోపల ఒక నీడిల్లాగా సన్నగా పొడవుగా కొద్దిగా గట్టిగా ఉంటుందన్నమాట. ఇదో ఇలా ఉంటుందన్నమాట. అది కూడా తీసేసుకోవాలి. ఇలా ఈ అరటి పువ్వులో ఈ రెండు భాగాలని తీసేసుకోవాలి. ఇలా తీసుకున్నామంటే మనకు పువ్వు అనేది క్లీన్ చేసుకున్నట్టే. ఆకు మారుతూ వైట్ కలర్లో ఉంటుంది. అలాగే సన్నగా పొడవుగా లోపల ఒకటి ఉంటుంది అనమాట. ఆ రెండు తీసేసుకొని ఈ పువ్వులు మొత్తం నీట్గా క్లీన్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ అరటి పువ్వు ఫ్రై చేసుకోవడం చాలా ఈజీ. ఇవి తీసుకోవడమే కొద్దిగా టైం పడుతుంది. ఇవి తీసి రెడీగా పెట్టుకున్నామంటే 10 నిమిషాల్లో మన అరటి పువ్వు ఫ్రైని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ నేను క్లీన్ చేసి ముందుగానే పక్కకు పెట్టుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న ఈ పువ్వుని మొత్తం మనం ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ అరటి పువ్వు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసిన తర్వాత వాటర్లో వేసుకోవాలి. లేదంటే ఈ కొద్దిగా బ్లాక్గా అయిపోతుంది. అందుకనేసి ఇలా క్లీన్ చేసుకున్న పువ్వుని వెంటనే కట్ చేసేసుకొని వాటర్లో వేసేసుకోవాలి. కొద్దిగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుని ఈ పువ్వుని మొత్తం కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. మొత్తం క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్నామంటే ఆ లోపల ఇవి కాస్త నల్లగా తిరుగుతాయి అన్నమాట. అందుకనేసి కొద్దిగా క్లీన్ చేసుకొని ఈ క్లీన్ చేసుకున్న పువ్వుల్ని కట్ చేసి వాటర్లో వేసుకున్నామంటే మనం ఈ పువ్వు మొత్తం క్లీన్ చేసేటప్పటికి టైం పడుతుంది కాబట్టి నల్లగా ఏమైపోదు అనమాట. ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పువ్వు క్లీన్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫ్రైని ఎలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఓ పాన్ పెట్టుకోవాలి. పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. అందులోనే కాస్త కరివేపాకు వేసి ఈ ఆనియన్స్, పచ్చిమిర్చిలు కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఆనియన్స్ ఏమి పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఒక 60 to 70% ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత అందులో దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటి పువ్వును కూడా వేసుకొని అందులో కాస్త పసుపు వేసి మరొకసారి అరటి పువ్వులో ఈ మొత్తం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పసుపు అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత అందులోకి మన అరటి పువ్వుకు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం ఈ అరటి పువ్వు ఫ్రై ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని లేదు. చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది అనమాట. అందుకనేసి సాల్ట్ కూడా ఫస్ట్లోనే పసుపు వేసి ఒకసారి కలిపిన తర్వాత సాల్ట్ కూడా వేసి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూతపెట్టి మగ్గించుకోవాలి. ఇలా మూతపెట్టి మగ్గిన తర్వాత అందులో ఫ్రెష్ కొబ్బరిని తురిమేసుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరి. ఇలా తురిమిన పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసిన తర్వాత ఈ అరటి పువ్వు, పచ్చి కొబ్బరి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మనం పెసరపప్పు వేసైనా సరే ఈ అరటి పువ్వు ఫ్రై చేసుకోవచ్చు. కొబ్బరి వేసామంటే కొబ్బరి కాస్త తీయగా ఉంటుంది కాబట్టి ఈ అరటి పువ్వు వగరు అనిపించదు, టేస్ట్ అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా ఈ రెండు బాగా మూతపెట్టి మరొక 5 to 10 minutes మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో కారము అలాగే ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఒక్కొక్క టేబుల్ స్పూన్ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి ఒక 2 నిమిషాల పాటు ఈ కారము, ధనియా పౌడరు ఈ కొబ్బరికి అలాగే అరటి పువ్వుకి పట్టేటట్టు 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. మన చాలా సింపుల్ అండ్ టేస్టీ అలాగే హెల్దీ అరటి పువ్వు ఫ్రై రెడీ అయిపోయింది. ఈ అరటి పువ్వు ఆడవాళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ఇలా కొబ్బరి వేసి అరటి పువ్వు ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.